దోస్తులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా బతుకమ్మ తయారీ విధానం చూడండి. మేమైతే పూలు కొనడానికి వెళ్ళాము. చాలా రష్గా ఉంది. ఇప్పుడు బతుకమ్మ తయారీ విధానం అయితే చూసేద్దాం. ఇది కొంచెం అల్కగా ఉంటుంది, ఇది బరువు ఉంటుంది కదా బాగా. అది వేరే తగ్గి చెట్టు ఇది వేరే తగ్గి. గంగలు వద్దే పనే లేదనుకుంటా. కొద్దిగా అది కూడా ముందైతే తిరుగుండు అంతా ఎండ మళ్ళీ బాగా కొడుతుంది కదా. ఎండకు వాడిపోయింది. ఇది నిన్న రాత్రి తెచ్చిందికి ఇట్లా అయింది. ఏం చెప్తుంది అంటే ఎక్కువ అందరూ అదే వస్తుంది. అదే పువ్వు ఇంకోటి ఆకు పెట్టారు. నా చేతికి నేను మైదా పెట్టుకోవద్దా? ఓకే, అర్థమైంది. అది పెట్టుకున్నట్టుంటుంది అక్క. బాగా వచ్చినాయి బంతి పూలు. చామంతులు కూడా మస్తు పెరుగు ఉన్నాయి. మాకైతే అక్కడ ఆంధ్ర నుంచి వస్తారు. ఒక 2 ఫ్యామిలీలు వస్తాయి అన్న ఉంటాయి. ఒక 4 రోజులు. సెంటర్లోనే వాడండి. చామంతి పూలు 4 అనుకో. Gandera, sana. Aku gandera apa?
ఇంకొక 4 అయితే కొనాలి పూలా. అంతే. ఇవాళ కాదు, నేను ఆడ పట్టుకుంటా బతుకమ్మ నువ్వు అక్కడ దూరం అయితే సరే.